వెనుకాతల ఒక స్వరూపం ఉంటుంది, ముందర ఒక స్వరూపం ఉంటుంది స్వామికి. ఉదయాన్నే వచ్చిన వాళ్ళకి దర్శనం చేయించాం. వెనకాల నరసింహస్వామి దర్శనం ఉంటుంది, ముందర సుదర్శన భగవానుడు. మీకు ఇక్కడ వెనకాల కర్టెన్ అడ్డు ఉంటుంది కానీ అవతల వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇందాక అభిషేకం చేసిన మూర్తి కూడా అంతే, ముందర కనబడేటువంటి స్వరూపం అక్కడ కనబడేటువంటిది, వెనకాతల నరసింహస్వామి ఉంటాడు. మళ్ళీ ఆ షట్కోణం అనేటువంటి స్థితి అరం. ఆ తర్వాత నాభి. నాభి అంటే అది మధ్యస్థిరమైనటువంటిది అని చెప్పాం కదా. చక్రం కదా స్వరూపం. చక్రం అంటే తిరిగేది కదా. తిరిగేదానికి ఏమి ఆధారం? మధ్యలో బేరింగ్ ఉంటుంది కదా. బేరింగ్ ఉంటుందా? బేరింగే నాభి. అంటే మన భాషలో చెప్పుకుందాం, బేరింగ్ అనందాన్ని నాభి. ఇంత పెద్ద వృత్తం తిరగాలి అంటే ఆ బేరింగ్ ఆధారం కదా, అది నాభి. ఆ స్వామికి మధ్యస్థిరమై ఉంటుంది. ఆ తర్వాత ఉండేటువంటిది అక్షము, నేత్ర సౌందర్యము. నేత్ర సౌందర్యం ద్వారా పురుషాకృతి. ఏం చూస్తున్నామంటే పురుషాకృతి చూస్తున్నాం. ఎన్ని భుజాలు ఉన్నాయి స్వామికి? లెక్క పెట్టచ్చా? ఇంకొద్దిగా. చక్రం కుందం కృపాణం పరశుహురవహావంకుశం దండశక్తి శంఖం కోదండపాశౌ హలముసలగరావద్రసురహంశ్చ హేదీర్ దోర్భిः సంవ్యాపసంవీర్గరతతులబలస్తంభితారాతిదర్పైః వ్యూహస్తేజోభిమానీ నరకవిజయినోజృంభటాం సంబరేవః. సుదర్శన శరగంలో ఉండేటువంటిది నరసింహ బీజం అని చెప్పాం. ప్రతి శ్లోకము ఏదో ఇవ్వాలి, ఏదో ఇవ్వాలి. భవతాం వహ ఇవే పదాలతో వస్తూ ఉంటాయి. నీకు అది ఇచ్చుగాక, ఇది ఇచ్చుగాక, అది కలుగాక, ఇది కలుగాక అనేటువంటివే ఉంటాయి దాంట్లో అన్నీ. సుదర్శన శతకం అంతా కూడా అంత ఫలమైనటువంటిది. మామూలుగా ఒక స్తోత్రం అంతా జరిగి చివరికి ఇదం స్తోత్రం ఈ ఫలం ఇస్తుందని చెప్తుంది. ఏ స్తోత్రమైనా సరే, ఏ స్తుతి అయినా సరే. విష్ణు సహస్రనామం చదువుతారు కదా, 1000 నామాల తర్వాత ఫలశ్రుతి ఉంటుంది కదా. జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవో భజాయ దైవం భయో ఎక్కడో చిన్నగా ఉంటాయి. ప్రతి శ్లోకంలో ఉంటుందా ఫలం? ఉండదు. కానీ సుదర్శన శతకంలో ప్రతి శ్లోకానికి ఏ శ్లోకం ఆ శ్లోకమే ఫలం. అది సుదర్శన శతకం యొక్క గొప్పతనం. ఆ పురుషాకృతి 16 చేతులు ఉంటాయి. ఇటు 8 భుజాలు, ఇటు 8 భుజాలు. ఏమిటండి, భగవంతుడికి అయితే 4 కదా. భగవంతుడు ధరించినటువంటి 4 చేతుల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఈ చేతిలో ఉండేటువంటి సుదర్శనానికి 16 ఆయుధాల. మరి ఆయనకు ఆయుధ రాజము అని పేరు. ఏం పేరు? ఆయుధ రాజము అని పేరు. భగవంతుడు ఏ అవతారంలో ఏ ఆయుధాన్ని ధరించాలి అన్నా ఆయనే అంతర్యామిగా ఉండి ఆయుధంగా ప్రసరింపజేస్తూ ఉంటాడు సుదర్శన భగవానుడు. భాగవతం చెబుతోంది మత్స్యావతారం, సోమకాసుడు వధ. సోమకాసురుని ఎలా వధించాడు స్వామి? మత్స్యావతారంలో వధించాడు. ఎలాగా? మత్స్యానికి ఆయుధం ఏమిటి? చేప. ఆయుధం, దాని జీవం కాదు, ముళ్ళు. చేపకు ముళ్ళులు ఉంటాయా? తనని తాను సంరక్షించుకోవడానికి ముళ్ళు ఉంటుందా? ఎవడైనా దాడి చేస్తా ముళ్ళు గుచ్చుకుంటుందా? సోమకాసురుణ్ణి వధించడం కోసమై కంటకంగా అవతరించాడు సుదర్శన భగవానుడు మత్స్యావతారంలో. అందుకనే ఇండైరెక్ట్ అవతారాలు. మొదటిది నారసింహావతారమే డైరెక్ట్ అవతారం సుదర్శనుడు. ఇందాక చెప్పాను ఫస్ట్లో. కూర్మావతారం. కూర్మావతారం ఏమిటి? తాబేలు కదా. మందర పర్వతాన్ని మోసినటువంటి గట్టితనం ఎవరితో తెలిసిన? ఆ మూపురంలో ఉండేటువంటి శక్తి సుదర్శన భగవానుడు. వరాహావతారం. దంష్ట్రాకాంత్యాగడారి కపటకిటితనోకైట భారీ రథస్థారు ఊర్ధ్వం హాసేన విద్ధే నరహరివశో మండలే వాసవీయే. ఎట్లా చిన్నపిల్లవాడు ముందర బాలి పెడితే వాడు తన్ని 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 ఎలా ఆడుతాడు దాని బంతిని, బాల్ని. హిరణ్యాక్షుణ్ణి వరాహస్వామి ఆడినటువంటి విధానం అటువంటిది. దేంతో? కోరలతో. కోరలతో ఎలా? దంష్ట్రాకాంత్యాగడారే కపటకిడి ధనోకైడ భారే రథస్సారు. ఒకసారి తిన్నాడు, స్లోగా వచ్చింది. రెండోసారి తిన్నాడు, కొద్ది ఫాస్ట్గా వచ్చింది. మూడోసారి తిన్నాడు, ఇంకా ఫాస్ట్గా వచ్చింది. ఎన్నిసార్లు కొట్టి 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 వాడి చందరవందర చేసి చంపేశాడు. మొన్న చూసారుగా అవతార సినిమా.
ఆ కోరలలో ఉండేటువంటి శక్తి సుదర్శన భగవానుడు. నారసింహావతారంలో ముందు వారికి అజ్ఞానాన్ని తొలగించి చివరికి గోళ్లల్లో తన శక్తిని ఉంచి, నరసింహస్వామికి ఏం ఆయుధం కదా, నఖాగ్రముఖై, సుదర్శనుడు కీర్తించినప్పుడు నఖాగ్రముఖై, ఆ గోళ్ల చివర్లో ఉండేటువంటి సామర్థ్యం అంతా సుదర్శన భగవానుడు. తర్వాత పరశురామ అవతారంలో గండ్రగుడ్డలు అన్నారు, ఆ తర్వాత రామావతారంలో రామబాణం అన్నారు, కృష్ణావతారంలో ప్రత్యక్షంగా అనేక సార్లు వేసాడు సుదర్శనాన్ని. ఇది పురుషాకృతిగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపం సుదర్శన భగవానుడు. వెనకాతల నరసింహస్వామి. ఎందుకంటే అభేదం చెప్పాం కానీ ఇంతకుముందు, చిత్త స్వాతి మనకి నక్షత్ర మాలికలు. వెనకాల ఉండేటువంటి వాడు మనల్ని అందరినీ కూడా సుఖంగా ఉంచడం, భయం లేకుండా ఉంచడం కోసం. భయపడుతూ బతకాల, భయం లేకుండా ఉండాలి కదా, ఉండాలా వద్దా? లోకంలో ఉన్నంతసేపు ఎటువంటి భయము ఉండకుండా ఉండాలి. అంటే పోయేటప్పుడు భయపడమనే. దేవం అహో విళమహో బలం జ్వాలాహో విలమాలోల క్రోడాకారంజ భార్గవం యోగానంద క్షత్రవట పావనా నవమూర్తయే. బోల్ లక్ష్మీ నృసింహ భగవానికి శ్రీమద కలంగ పరిపూర్ణ శశికోటి శ్రీధర మనోహర సటాపటల కాంత పాలయ కృపాలయ భవాంబుధి నిమగ్నం దైత్యపరకాల నరసింహ నరసింహ. ఓం శ్రీం నారసింహాయ స్వాహ. లక్ష్మీ నారసింహాయ ఇదాం. 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 మధుసూదన మురారి వామనుడు సింహచరణం భవనదానాం కామడఘృణిన్నిఖిల కారణనయేయం కాలమమరేచ నరసింహ నరసింహ. ఓం శ్రీం నారసింహాయ స్వాహ. లక్ష్మీ నారసింహాయ ఇదాం. పాఠక భయజ్ఞం కామదమశేష దురిదామయరిపుగ్నం ఎప్పడని సంతరమశేషరళయం తే గచ్చటి బలం చ నరసింహ నరసింహ. ఓం శ్రీం నారసింహాయ స్వాహ. లక్ష్మీ నారసింహాయ ఇదాం. అఖాయ విద్మహే నేక్షణగస్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. స్వాహ. లక్ష్మీ నారసింహాయ ఇదాం. శ్రీం హ్రీం క్లీం శ్రౌం రం సహస్రారహం భట సహస్రజ్వాలా విజృంభితాయ మహావికట నృసింహాయ తప్తహాడగేశజ్వలత్పావకలోచనాయ వంచనఖలిప్య సింహ మహాధ్వనిధ్వస్త జగద్భయాయ ఉగ్రరూపధారిణే స్వర్ణవర్ణమగుణజ్వలిత నృసింహాయ విశ్వరూపధారిణే త్రవేపతిశ్చక్రవాళ భయంకర సహస్రాక్ష సహస్రబాహవే సహస్రాయుధరాయ సర్వగ్రహాన్ నాశయ నాశయ. హుం భట్ నమః స్వాహ. లక్ష్మీ నారసింహాయ ఇదాం. బోల్ లక్ష్మీ నృసింహ భగవానికి కమల భవాండ కటాహ పరిభ్రమరుత్కటరుచ్చలినాంఘ్రయుగం ఫలకులిశాంకుశ కుంద పరాంకుశ డోమర సదృశ తీక్ష్ణ ఓం బ్రహ్మోజ్వల భగ్న గణస్ఫురడాగ్రహ నిగ్రహ ముగ్రముఖం జయ జయ యాదగిరేశ్వరాగ్రగుహాంతరవర్తి నృసింహ. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఓం శ్రీం నారసింహాయ స్వాహ. లక్ష్మీ నారసింహాయ ఇదాం. భవాండకటాహ పరిభ్రమరుత్కటరుచ్చలినాంఘ్రయుగం ఫలకులిశాంకుశ కుందపరాంకుశ డోమర సదృశ జ్వలిత మహోజ్వల భగ్న గణస్ఫురడాగ్రహ నిగ్రహ ముగ్రముఖం జయ జయ యాదగిరేశ్వరాగ్రగుహాంతరవర్తి నృసింహ. ఓం శ్రీం
శ్లోం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం భక్త సభావనాంతరతం భసముద్రభవం అభయ సుదర్శన శంఖ ముఖాయుధ దిష్టగర ఘనకాంశుగరం తరణి సహస్ర ప్రభాస ధీరస్వరలుచ్చలితం నరక్తచటం జయ జయ యాదగిరేశ్వరాగ్రగుహాంతరవర్తి నృసింహ ఓం శ్లోం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం సహస్రతృణీకృత దుర్భర దుస్సహ హుంకరణం లయబడ భాగ్య ప్రపాద ప్రచండ నగ తడనోద్భర దుస్తహనం పటుమహనార్భటి కర్ణ పుడోత్కడ దుస్సహ నిస్పృహ నిత్యరణం జయ జయ యాదగిరేశ్వరాగ్రగుహాంతరవర్తి నృసింహ ఓం శ్లోం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం అఖిల జగద్గ్రసనోగ్రజ్వలత్కర వక్ర కఠోరకర హళముఖం అణుపర బహిర్గతమంతర వ్యాప్త నృసింహ స్వరూపమీలం నిరుపమ ప్రాకృత నిష్ఠుర నికృత శుక్ర నికృత నిర్వహణం జయ జయ యాదగిరేశ్వరాగ్రగుహాంతరవర్తి నృసింహ ఓం శ్లోం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం అనిల భగ్న కృతాంబుల వ్యూహ సమూహ సమూలహరం కుటిల కుటంద్రకు తర్గకు మార్గకు వర్గ గిరిర్పణ భాగ్నినిభం దురిత దురంత దురాచర దుష్టుర దుర్జన దుర్గమ దుర్చైనం జయ జయ యాదగిరేశ్వరాగ్రగుహాంతరవర్తి నృసింహ విభం ఓం శ్లోం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం నిమగ్న నమజ్జన సంతరణోద్ధరణైకవనే వనరణ శత్రుభ్యాగ్ని మహద్భవ మృత్యుముఖోగ్రభయావహనే నిరుపమాకృత నిష్ఠుర నిష్ఠుర నిర్వహనే జయ జయ యాదగిరేశ్వరాగ్రగుహాంతరవర్తి నృసింహవనే ఓం శ్లోం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ జయ ఇదం జయ భక్త ప్రపంచ సముద్ధర కాశ్యపి హృద్దర ధీరణమో జయ జయ భీమ పరాక్రమ విక్రమ వక్రక్రమాంతక చక్రణమో జయ జయ శ్రీధర శంక సుధాంక శుభాంక శుభాంకర మాంకనమో జయ జయ యాదగిరేశ్వరాగ్రగుహాంతరవర్తి నృసింహ ఓం శ్లోం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం జగజ్జన జన్మ జనాభయ దుఃఖ దరిద్ర సమూలహరం ప్రబలన వగ్రహ భూత విశాచ ప్రయోగ ప్రమాణ విలహరహీనం నిరదన మజ్జన సజ్జన సౌఖ్య నిమజ్జన దుర్దయాత్రణినిం జయ జయ యాదగిరేశ్వరాగ్రగుహాంతరవర్తి నృసింహ ఓం శ్లోం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం భవబడవాగ్ని దరిద్ర నవగ్రహ వాస్తవ విమృత్య విశాచ విపత్ రుణరణ కృత్రిమ భూరి మహోరగ వృశ్చిక గండ విరోధి మహత్ విషకలి కల్మష క్రౌర్య భయానక గిరిజరి వర్ష ప్రభానకురత్ ప్రముఖ ప్రమాదవశాత్కరి రచ్చ నృసింహ ప్రయోభైరత్యుర ఓం శ్లోం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం మహదహంగ సమన్వయ వైష్ణవ వెంకట భాగవతార్చగరత్ కృతి నవరత్న సముజ్వల నిర్మల దివ్య సుమంగళ మాల్యమిదం క్షణకణ మహరహ పద పద వచల వరణ్యమనైక సమర్పితమత్ భయహర యాదగిరేంద్రు హరే నవకంఠ ప్రదేశ ప్రభూషయతి ఓం శ్లోం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం లక్ష్మీ నృసింహ భగవానికి ఓం శ్రీం హ్రీం క్లీం శ్లోం రం సహస్రారహం పడ జ్వాలా విజృంభితాయ మహావికరణ సింహాయ తత్తహారకేశజ్వలత్తావకలోచనాయ వజ్రనఖదివ్య సింహ మహాత్వవిధ్వస్త జగద్భయాయ ఉగ్రరూపధారిణే స్వరవర్ణముకుడముద్వలతు సింహాయ విశ్వరూపధారిణే ప్రదీపరిశ్చక్రవాల భయంకర సహస్రాక్ష సహస్రబాహవే సహస్రాయుధరాయ సర్వగ్రహాన్ నాశయ నాశయ హుం భగ్నమస్వాహా ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మర్త్యుర్నమామ్యహం ఓం శ్లోం నారసింహాయ స్వాహా లక్ష్మీ నారసింహాయ ఇదం లక్ష్మీ నృసింహ భగవానికి శ్రీరమాకుచాగ్రభాసి కుంకుమాంఘ్రితూరసం పావనాంఘ్రిసారసం సదాదయాసుధారసం కుందశుక్రసారదారవింద చంద్ర సుందరం సింహశైలమందిరం నృసింహదేవ ఓం శ్లోం నారసింహాయ స్వాహా లక్ష్మీ నారసింహాయ ఇదం ఆకుచాగ్రభాసి కుంకుమాంఘ్రితూరసం పావనాంఘ్రిసారసం సదాదయాసుధారసం ఓం శ్లోం నారసింహాయ స్వాహా లక్ష్మీ నారసింహాయ ఇదం వాసమోచనం విలోచనేంద్రలోచనం పాలలోచనాలినేవ సన్నుతం మహోన్నతం శేషకల్పశాలినం మనోరథప్రదాయినం సింహశైలమందిరం నృసింహదేవ ఓం శ్లోం నారసింహాయ స్వాహా లక్ష్మీ నారసింహాయ ఇదం సంచలస్సటాచటా విరున్నమే గమండలం భైరవార వాట్టహాసభేదిదాహిదోరరం
దీనలోకసాగరం ధరాభరం ధడాధరం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే. ఓం శ్రీం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం భయంకరం బ్రహ్మరాక్షసం యదాక్షయంకరం శివంకరం దేవదాసురుత్తమం దివాకరం సుధాకరం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే. ఓం శ్రీం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం నరసింహవామనాకృతిం భార్గవం రఘుద్వహం ప్రలంబుకర్పరావహం బుద్ధగల్గి విగ్రహం జగద్విరోధి నిగ్రహం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే. ఓం శ్రీం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం మణి గృహీత పాద పల్లవం నందగోష్ఠ వల్లభీ సరీ మనోగ్ధ వల్లభం మాయినాం విశారదం భవాంగురాశి పారదం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే. ఓం శ్రీం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం మహదాపహారిణం గదారఢాంగదారిణం శ్రీమనోవిహారిణం వినిర్వచోర్నివారిణం దానవేంద్ర వైరిణం తపోధనిష్టకారిణం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే. ఓం శ్రీం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం విప్రణీతమేదలష్టకాశివం దైవసార సంగ్రహం మహోగ్రపాదకాంతకం జల్విదాం నిరంతరం సమస్త కామమూరగం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే. ఓం శ్రీం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం లక్ష్మీ నృసింహ భగవానికి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రౌం రం సహస్రహం భద సహస్రజ్వాలా విజృంభితాయ మహావికట నృసింహాయ తప్తహారకేశజ్వలత్పావకలోచనాయ వజ్రనఖ దివ్యసింహ మహాధ్వనిధ్వస్త జగద్భయాయ ఉగ్రరూపధారిణే స్వరవర్ణనృసింహాయ విశ్వరూపధారిణే ప్రవేమలిచక్రవాళ భయంకర సహస్రాక్ష సహస్రబాహవే సహస్రాయుగధరాయ సర్వగ్రహాన్నాశయ నాశయ స్వాహ. ఓం శ్రీం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం లక్ష్మీ నృసింహ భగవానికి సహస్రభాస్కర స్ఫురత్ ప్రభాక్షదుర్నిరీక్షణం ప్రభగ్నక్రూరకృత్హిరణ్యకస్య పోరురస్థలం అజస్పృజాండకర్పర ప్రభిన్న రౌద్రగర్జనం ఉగ్ర నిగ్రహ గ్రహోగ్ర విగ్రహ ప్రతింభగే. ఓం శ్రీం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం భాస్కర స్ఫురత్ ప్రభాక్షదుర్నిరీక్షణం ప్రభగ్నక్రూరకృత్హిరణ్యకస్య పోరురస్థలం అజస్పృజాండకర్పర ప్రభిన్న రౌద్రగర్జనం ఉగ్ర నిగ్రహ గ్రహోగ్ర విగ్రహ ప్రతింభగే. ఓం శ్రీం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం స్వయం భజం భజం భజిత్ ప్రముక్షణిం యసంభ్రమం విజృంభమత్యరుత్కడోత్రరిత్య కుంభకుంభివిత్తనిర్గణాట్టహాసనిస్పృహత్వరిగ్గజర్భణి యుగంతిమాంతమత్కృతాంతవికృతాంతకం భజే. ఓం శ్రీం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం జ్వలద్దహగ్రసద్రహస్ఫుటర్ముఖర్భటిన్మహద్భయద్భవద్దహగ్రసల్లసత్కృటాకృటిం హిరణ్యకస్యపోత్సహగ్రసంహరస్తమర్దకృ ముహుర్ముహుర్ముహుర్గళ ధ్వనం నృసింహరక్షమా. ఓం శ్రీం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం రుద్రనేమి దుష్టి దుష్టి దుఃఖ దుర్భరం హరం నవగ్రహోగ్ర వక్రదోషణాది వ్యాధి నిగ్రహం పరోషఢాది మంత్రయంత్ర తంత్ర కృత్రిమం అకాల మృత్యు 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 ముగ్ర మూర్తిడం భజే. ఓం శ్రీం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం వక్ర విక్రమ క్రమ క్రమ క్రియాహర స్ఫుర సహస్ర విస్ఫులింగ భాస్కర ప్రభాగ్ర సద్ధగద్ధగల్లస మహక్రమత్వ దర్శన మహే భవిత్వరూప వృద్ధ వక్రభారతామృత. ఓం శ్రీం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం క్షరాక్షసాక్షమాక్షరోక్షమీక్షణం సదాక్షయత్కృపాకటాక్ష లక్ష్మ లక్ష్మి వక్షసం విచక్షణం విలక్షణం సుదీక్షణం పరీక్షణ పరీక్ష దీక్ష రక్ష శిక్ష సాక్షణం క్షమం భజే. ఓం శ్రీం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం ధైర్య వీర్య దుర్నివార్య దుర్గమం అగర్వ సర్వ నిర్వహత్వ పర్యవర్య పర్వీణం న కార్య కార్య తృద్ధనార్య పర్వద
तत्प्रहारिणं सदान्यकार्य भार्य सत्प्रचार्य गुरुविणं भजे ఓం శ్రౌం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం प्रार्थनार्चनाभिवन्दन प्रदक्षिणान धारणांग वाङ्मनात्मस्तु वस्तु वद्गदा हस्त्रपूरणार्थिपूर्ण भक्तिपारवत्यना सकृत्क्रिया चरद्धव कृपानुतिम्ब रक्षमा ఓం శ్రౌం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం शुक्रवज्रलं त्रवज्वलं कुठारकट्टकुन्दरो वराङ्कुशोन्नखायुधं महत्प्रयूढ भक्तसञ्जलग्धदाचटालकं जगत्प्रमुच्चिदाट्टात् चक्रवर्तिणं ఓం శ్రౌం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం वज्रलं समुज्ज्वलं कुठारकट्टकुन्दरो वराङ्कुशोन्नखायुधं महत्प्रयूढ भक्तसञ्जलग्धदाचटालकं जगत्प्रमुच्चिदाट्टहास चक्रवर्तिणं ఓం శ్రౌం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం मृत्युगंड वास्तु रोग वृश्चिका अग्निवाणवग्निकारणग्निशत्रुमंडल प्रभा शक्तिपास दुःखदस्करत् प्रयोग दुष्टमार संकटात्सल नृसिंह रक्षमां प्रभो ఓం శ్రౌం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం नृसिंह संभ संभवावतार संस्तवं वराहळंग वंश्य वेंकटाभिधान वैष्णवो समर्पितोऽस्मि सर्वदा नृसिंह दास्यनेच्छयां रमाङ्कयादशैलं नारसिंहदेङ्घ्रि सन्निधौ ఓం శ్రౌం నారసింహాయ స్వాహ లక్ష్మీ నారసింహాయ ఇదం नरसिंह भगवानी की सुदर्शन नारसिंह भगवानी की ह्रीं श्रों रं సహస్రారహం భట సహస్రజ్వాలా విజృంభితాయ మహావికటం సింహాయ తప్తః గగకేశజ్జలత్పావకలోచనాయ వజ్రనఖదివ్యసింహ మహాధ్వనిధ్వస్తభయద్భయాయ ఉగ్రరూపధారిణే స్వర్ణవర్ణముకురజ్వలత్నృసింహాయ విశ్వరూపధారిణే ప్రవేపదిశ్చక్రవాళభయంకర సహస్రాక్ష సహస్రవాహవే సహస్రాయుధరాయ సర్వగ్రహాం నాశయ నాశయ స్వాహా ఓం శ్రౌం నారసింహాయ స్వాహా లక్ష్మీ నారసింహాయ ఇదం बोल लक्ष्मी नृसिंह भगवान की जय। शन नारसिंह भगवान की भूस्वा ఓం భూస్వాహ అగ్నేదం భవస్వాహ వాయువిదం భోగం సువస్వాహ సూర్యాయ ఇదం ఓం భోద్భవస్వాహ ప్రజాపతయ ఇదం ఓం అగ్నిగుస్థాః అనుమదేన్మమగ్గుస్థాః సరస్వతేన్మమగ్గుస్థాః దేవసవిదః ప్రాసవీః ప్రాణానాయమ్య ఓం పూర్వోక్తేవం గుణవిశేషమధిష్ఠాయామస్యాం శుభదితో యథా సంకల్పిత అజ్ఞాదాధన కర్మణి మధ్యే పంచసోక్త హవనం కరిష్యేతి సంకల్ప్య ఓం అనుమదేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవిద ప్రసోవా बोल लक्ष्मी नृसिंह भगवान की సుదర్శన నారసింహ హవనాన్ని చదవడం విశ్వక్సేనం తమాశ్రయే విఘ్నాలను తొలగించేటువంటి వాడు శ్రీ వైష్ణవ సాంప్రదాయస్తులకైతే ఒక విధం, శైవ సాంప్రదాయస్తులకైతే మరో విధంగా దర్శనమిచ్చేటువంటి మహానుభావుడు. ఎవరైనా విఘ్నాన్ని తొలగించేటువంటి వారే. విష్ణు కణాలకి సంబంధించినటువంటి వాడికి విశ్వక్సేనుడు అని పేరు. అటువంటి విశ్వక్సేనుడిని ప్రొద్దున మనం ప్రార్థన చేసుకుంటూ, అయ్యా చూడబోతే నిన్న రాత్రి ఏమో బోరున వర్షం కురిపించావు, తాపం చూడండి అన్న కదా, భగవద్ అనుగ్రహం కలిగి ఉండాలి. ఏ సమయానికి ఏది ఎంత అవసరమో అంత మనకి భగవంతుడు ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. ఇచ్చిన మనకు ఉండేటువంటి అసంతృప్తి అనేటువంటి ఒక గుణంతో ఆ కటాక్షాన్ని కాస్త దూరం చేసి తిరిగి మళ్ళీ వాడినే నువ్వు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని అంటూ ఉంటాం. ఇదే అనుగ్రహం కలిగి ఉండకపోతే ఇలా సుదర్శన హోమాన్ని మనం జరుపుకునే వాళ్ళమా? వాతావరణం నిన్న రాత్రి నేను చూసినప్పుడు కూడా ఈరోజు 10 నుంచి 12 గంటల దాకా పెద్ద వర్షం ఉన్నది మన ప్రాంతంలో. ఎప్పుడు వాతావరణ కేంద్రం మన ఇండియాలో కరెక్ట్గా ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ పడుతుందో ముందు వాడు చెప్తే కరెక్ట్గా అంతే పర్సెంటేజ్ చెప్తే శాసించినట్టుగా అక్కడికి ఆగిపోతుంది
కానీ ఇప్పుడు వాతావరణ కేంద్రం ఈరోజు వర్షం పడుతుందంటే పడదు, పడదు అంటే పడుతుంది. అయినప్పటికీ ఈ మధ్య బాగానే పనిచేస్తుంది కదా. నేను రాత్రి చూసానంటే వర్షం ఉందా లేదా అని. ఈరోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు బీభత్సమైన 72% ఉండేటువంటి వర్షపాతం మనకి దాంట్లో కనబడింది. అయ్యో అనుకున్నాం రాత్రి, కానీ ఈరోజు పొద్దున కూడా కాస్త వాతావరణం అలాగే కనిపించింది. అయినప్పటికీ భగవద్ అనుగ్రహంతో విఘ్నం నిఘ్నంది సతతం. ఈ హోమానికి విఘ్నం ఏమిటంటే వర్షం కాబట్టి అయ్యా ఆ వర్షాన్ని కాసేపు రానివ్వకుండా ఎక్కడికైనా పంపించాం. చక్కగా మమ్మల్ని కార్యక్రమం చేసుకొని నేను ప్రార్థన చేశాం. భగవద్ అనుగ్రహంతో మనం సుదర్శన హోమాన్ని ఇప్పటివరకు చేసుకున్నాం. విశ్వక్సేన పూజ ప్రారంభం చేసి 2వ స్థానంలో పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమంలో ప్రార్థన చేయాలి. గబాల వరుణుని పిలిచామనుకోండి, జరగకూడని ప్రమాదం జరుగుతాయి కదా. సుదర్శనుడిని పిలిచి అయ్యా ఉండేటువంటి స్థలశుద్ధి ఈ పూట నీ వంతు, ఎందుకంటే వరుణుడి వంతు రాత్రి అయిపోయింది కాబట్టి ఈ పూట నీ వంతు అని సుదర్శనుడినే మళ్ళీ ఆ కుమ్మల్లో మనం ప్రార్థన చేసుకొని ప్రోక్షణ చేసుకొని శుద్ధి చేసుకున్నాం. రక్షాసూత్ర ధారణ కూర్చొనింతసేపలో భగవంతుడి దగ్గర నుంచి మనకి ఆటంకం ఏర్పడకూడదు కాబట్టి రక్షాసూత్ర ధారణ చేసుకున్నాం. స్వామి పూజా విధానాన్ని 4 స్థానాల్లో చేసుకున్నాం. 4 స్థానాల్లో భగవంతుని మనం ఇక్కడ అర్చన చేసుకున్నాం. మీరు గమనించారో లేదో కానీ ఓసారి దాన్ని ఒక కన్నేసి చూద్దాం. 4 స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి భగవంతుడికి ఎవరు చెప్పగలరా? ఇప్పుడు ఎవరు మనం చూస్తున్నారంటాం భగవంతుడిని ఇక్కడ ఒక చోట ఒక రకంగా, ఇంకో చోట మనకి ఆదరణమైనటువంటి శాస్త్రం నిర్దేశించిన ప్రకారం 4 స్థానాల్లో పూజిస్తే ఉత్తమోత్తమైనటువంటి పూజ. ఎక్కడెక్కడ ఏ రకంగా పూజించాము? మొదట అభిషేకం చేసుకొని కంటికి గోచరమైనటువంటి అర్చామూర్తి కదా, మనం చూడగలిగే స్థాయికి ఆయన దిగి రావడం సౌలభ్యమైనటువంటి మూర్తి. అటువంటి అర్చామూర్తికి చక్కగా అభిషేక కార్యక్రమాన్ని మన చేతులతోనే మనం జరుపుకున్నాం. భగవంతుడికి అభిషేకం చేసే యోగ్యత అన్నది వాడు చేయించుకోవడం కోసం మనకు వచ్చిన యోగ్యతని అంటిస్తాడు అంతే. అంటించినంత మాత్రం దాన్ని మనం దర్శనం చేసాం. చక్కగా భగవంతుడికి స్నానం పోసి చక్కగా వస్త్రాలు కట్టి చక్కగా అలంకరించుకొని 2వ స్థానంలో ఈయన షట్కోణాంతరవర్తి కదా మొదట చెప్పుకున్నాం. ఆ షట్కోణమైనటువంటి ఒక కోణాన్ని అక్కడ యంత్రాన్ని స్థాపన చేసుకొని ఈ అభిషేకం చేసి అర్చించిన ఆ యంత్రంలో స్థాపన చేసుకొని 2వ స్థానంలో యంత్రార్చన చేశాం. ఎక్కడైతే యంత్రార్చన చేయబడుతోందో అక్కడ ఎటువంటి అరిష్టాలు ఉండవు. యంత్రం పని ఉంటుంది, తన పని తాను చేసుకుంటూ పోతూ ఉండడమే కదా. ఇప్పుడు గిర్నికి వెళ్ళి యంత్రం ఏం చేస్తుంది? మనకు కావలసిన రీతిలో దాన్ని పిండి చేసి మనకి బయటకి ఇస్తుంది కదా. ఇక్కడ మనం ఫలం కోసం యంత్రాన్ని స్థాపన చేసుకున్నాం. ఆ యంత్రం తన పని తాను చేస్తూ మనల్ని అనుగ్రహించింది ఇప్పటివరకు కూడా. 2వ స్థానం. ఇక 3వ స్థానం వచ్చి కుంభం. ఆ కుంభంలో కూడా భగవంతుడిని అదే రూపకంగా ఆవాహన చేసుకొని మనం పూజాది కార్యక్రమాలు చేసుకున్నాం. అదే కుంభంలో చేసుకున్నప్పుడు ఇక్కడ సుదర్శన నారసింహం 9 భాగాలు మనకి అహోబిలక్ష స్వరూపాలు భిన్నంగా 9 ఉండేటువంటి నరసింహ శక్తుల్ని భగవంతుడికి అందించు అనే భగవాన్ మరి ఏది చెప్తా ఇవ్వు అని ఇచ్చామనుకో సంగీతం అందరు లేచి నిల్చోండి. రుచిగుణం నిక్షిప్య 5 6 7 8 9 10 11 12 सप्तमे अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्त धाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्मा यजन्ति सप्तयोनिरा प्रणस्वा हृदेन इरं विष्णुर्विचक्रमे त्रेधा निधने बलं समूढमस्य भागं सुरे स्वाहा श्रीविष्णवे परमात्मना इदं
बोल यज्ञ भगवान की। ओम वसोर्धारां जोरिवसो और मेधारा सरिनिवा एषा हो यने कृतस्य वा एनमेषा धारामस्मिन् लोके बिन्वमानो परिष्ठरा आच्चे रजो निदेजो वा आज्यं देजो वसोर्धारा तेजसेवास्मे देजो वरुन्धे लोका भावै वसोर्धारा कामानेवावरुन्धे। बोल यज्ञ भगवान की। सुदर्शन भगवान की। यामप्रावृषात्मने स्वाहा संवाराज्यं स्वीकृत्य महाकुम्भे शेषयेन सृजं जलेन सम्पूर्य वर्मणा परिशिच्य ओम गवाजायाहं परशेकावचिष्टवर्णा आत्मानं दर्शनार्थम् आगतान् सर्वान् भक्तान् रोक्षयेत्। कुम्भप्रक्षण। नमस्ते गार्हवत्याय नमस्ते। नमस्ते गार्हवत्याय नमस्ते दक्षिणाग्नये नमः हवनीयाय महावेद्यै नमो नमः। काण्डद्वयोपपाद्याय कर्मब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमो नमः। शङ्खचक्रधरं देवं अग्निमण्डलमध्यस्थं ध्यायेत् यज्ञवरिं हरिं दनः अग्निस्थं भगवन्तम् अर्घ्यगन्धपुष्पधूपदीपमनुभर्गैरभ्यर्चयेत्। ॐ ब्रह्मज्ञये नमः। अर्घ्यविनिगृहाण स्वाहा गन्धविनिगृहाण स्वाहा पुष्पविनिगृहाण स्वाहा धूपविनिगृहाण स्वाहा दीपविनिगृहाण स्वाहा मधुवरिकविनिगृहाण स्वाहा। ओम आयात्तिज्ञे भूर्भुवस्व स्वाहा त्वं देवानां बृहद्रयाय लोकासनमायं स्वाहा। ओम उत्तिष्ठ पुरुष हरितमङ्गलहेन्द्रणं प्रयच्छ स्वाहा। ओम पतञ्जयज्ञे भूर्भुवस्व स्वाहा ततः उत्तरपरिशेषणं कुर्यात्। अनुमदेन्मग्गस्थाः सरस्वतेन्मग्गस्थाः देवहविरप्रासावेः। नमस्कार చెప్పండి। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సుదర్శన యద్భుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన యథా సంకల్పిత ఏకాహ్నిక ఏకకుండాత్మక సుదర్శన नारसिंह होमेन भगवान सर्वात्मकः यज्ञेश्वरः सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु। बोल यज्ञ भगवान की। आसनात्यंत पूर्णांतं भवनं यन्मयाविं प्रत्यहीनं दयाहीनं मन्त्रहीनं भक्तियं तत्सर्वं क्षम्यतां देवदेवं मामात्मसात्कुरु। विघ्नेश्वरः सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु। साष्टांगं प्रणम्य प्रवरमुच्चरेण। ఎక్కడ వాళ్ళు అక్కడ అగ్ని భగవానుడికి నమస్కారం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి వంగి। భగవన్ अभी ब्लूटूथ बटन करे है ना मी फोन कनेक्ट किया ब्लूटूथ ऑनलाइन ఉంది परिसृणदेवाद्वास्य अनिरुद्धाय नमः। ग्रन्थि विसर्जन पूर्वकमुद्वासयेत्। स्रुवं निधाय पुरतः स्वस्य पार्श्वे विनिक्षिपेत्। ओम अग्नये नमः। ओम ईशानाय नमः। ततः आत्मनोग्रैविन्यस्य तत्रत्वं त्रिविक्रमघात्य प्रोक्षणीजलमादाय सेचयेत्प्रणिताजले तज्जलं पूर्वादिलोमान्तं विच्य प्राच्यान्निवाद्योमाद्ये दङ्गलजलोमाद्येन प्रतीच्यानि प्रद्युम्नोमाद्ये मधीच्यानि ऊर्ध्वमाद्ये ऊर्ध्वायानि विदाद्रोयज्ञतमस्रो महापुरुषोमाद्येतान्। ओम याते अग्ने यज्ञया ननोत्ते ज्ञानात्मात्मानं अच्चावदो ब्रह्मलक्ष्मी नरिया भ्रोनि यज्ञो भोक्त्वा यज्ञवादी दत्वाम्योनो जातवेदोपव आजायमानतक्षय एहि जातवेदोपव आजायमानतक्षय एहि जातवेदोपव आजायमानतक्षय एहि। ओम कं ब्रह्मणे नमः। यथासारमुद्वासयामि ततः कुण्डवत्नं गृहीत्वा
చేసాం. అంటే ఓపిక ఉందా లేదా చూద్దాం ఎంతవరకు అని. అంటే మాకు 10 రోజుల నుంచి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నామో అందరికి తెలుసో లేదు మరి, అందుకని ఇది ఒక టెస్టింగ్. రాజాయ మహనీయ గుణాబ్ధయే పద్మనాభకరాంభోజ పరిష్కారాయ మంగళం మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓంకారాక్షరయుక్తము చక్రము సాంగమధ్యవలయాంతర చక్రము సర్వఫలప్రద సకలము చక్రము జయ 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 శ్రీ సుదర్శన జయ 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 హో సుదర్శన జయ 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 శ్రీ సుదర్శన జయ 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 హో సుదర్శన. సుదర్శన జయ రణభయంకర
चक्रनाय भगवानी की। ओम नारायणाय विद्महे वसुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम नैश्चक्राय विद्महे सहस्राराय धीमहि प्रचोदयात्। ओम वज्रनखाय विद्महे तीर्थकृष्णाय धीमहि नरसिंह प्रचोदयात्। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महि पृथिवी सस्यशालिनी देशोऽयं शोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः। कावेरी वर्धनां काले काले वर्षतु वासवः। श्रीरङ्गनाथो देवः श्रीरङ्गश्रीष्ठवर्धताम्। बलदर्शन भगवान की। बल राजा रामचंद्र भगवान की। अल्लाह श्रीमद् वेदांत प्रतिष्ठापनाचार्य उभय वेदांत प्रवर्तकाचार्य श्रीमद् परम सौरभराजकाचार्य श्री 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 त्रिदंडे जय श्रीमन्नारायण रामानुजीय स्वामी यज्ञाचार्य स्वामी। ओम वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं दासस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वा भैवदनुयदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् ददिहश्चरस्रः तमेवं विद्वान् अमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते। అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఒక వరుస పద్ధతిలో అందించడం జరుగుతుంది. దానికి ముందు మనం ఇక్కడ ఎక్కడైతే తీర్థం ప్రసాదం ఇస్తారో తీర్థ ప్రసాదం తీసుకొని చేయి కడుక్కొని మళ్ళీ వచ్చి మీ ప్లేస్లో కూర్చోవాలి. కూర్చున్నప్పుడే మహారాశీర్వచన కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఎవరికి ఇంకా హోమం బొట్టు పెట్టేది కదా, అందరికీ కూడా హోమం బొట్టు పెట్టిన తర్వాత ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. ముందు తీర్థం ప్రసాదం తీసుకొని చేయి కడుక్కొని వచ్చి కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. जय 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 श्री सुदर्शन जय 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 हो सुदर्शन जय 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 श्री सुदर्शन जय 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 हो सुदर्शन। ओंकाराक्षर युक्तमु चक्रम सांकमध्यवलयांतर चक्रम सर्वफलप्रद सहजमु चक्रम पूर्वकोण संपूर्णमु चक्रम। जय 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 श्री सुदर्शन जय 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 हो सुदर्शन जय 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 श्री सुदर्शन जय 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 हो सुदर्शन। हर विरिंचि दिविजाश्रय चक्रम गुरुगति రెండవ కోణపు చక్రం శ్రావణి సాజర సంఘము చక్రం కోవిద తృతీయ కోణపు చక్రం। जय 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 श्री सुदर्शन जय 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 हो सुदर्शन जय 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 श्री सुदर्शन जय 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 हो सुदर्शन। रणभयङ्कर विराजित चक्रं गुणयुत चतुर्थ कोणपु चक्रं ओंकाररव महोग्रपु चक्रं कोङ्कणि पञ्चम कोणपु चक्रं। जय 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 श्री सुदर्शन जय 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 हो सुदर्शन जय 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 श्री सुदर्शन जय 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 हो सुदर्शन। फट्कार परब्रह्ममु चक्रं षट्कोणान्त विशालपु चक्रं बहल पटहरव भैरव चक्रं मिहिर तुहिणकर मिलितमु चक्रं। जय 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 श्री सुदर्शन जय 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 हो सुदर्शन जय 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 श्री सुदर्शन जय 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 हो सुदर्शन। कठिन पविनिकर कल्पित चक्रं कठमत खण्डन चतुरमु चक्रं दम्भोलिन खर दारुण चक्रं गम्भीर समर कलितमु चक्रं। जय 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 श्री
ధారిత చక్రం కుండలీ సముఖ ఘోషిత చక్రం కాలదండ శతకాండము చక్రం జ్వాలానల ముఖ శౌర్యము చక్రం జయ 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 శ్రీ సుదర్శన ఇయం వీరున్మధో జాతా మధోనాత్వాఘనామసి మధోరధి ప్రజాతాసి సానో మధో మదస్పృధి జిహ్వాయాగ్రే మధో మే జిహ్వామూలే మధోలాగం మమేదః క్రతావసో మమాజిత్తముపాయాసి మధోమన్మే నిక్రమాణం మధోమన్మే పరాయాణం వాచావారామి మధోమద్భోయాసం మధోషందుషః మధోనారస్మి మధోతరో మధుధాన్మధోమత్తరః మామిత్రిధత్వం వనాశాభాం మధోమతీమివ పరిత్వా పరిరత్మునేక్షుణా ధామవిద్విషే యథా మాంగామిన్యసో యథా మన్నాపాదానసాః యదా వద్మద్దాక్షాయనా హిరణ్యం శతానీకాయ సుమనస్య మానాః తత్తే వద్ధామ్యాయోషే వర్చాసే మదాయ దీర్ఘ విత్వాయ శరశారదాయ నైనం రక్షాంసి నవేసా చాస్సాహంతే దేవానామాయ ప్రణవయంఖ్యేతత్ యో విభర్తిదాక్షాయనం హిరణ్యం స ఏవేషో గృణతే దీర్ఘమాయోః అపాంతే జ్యోతిరోజో బలంచ వనస్పతేః నామత వీర్యాణి ఇంద్రాయ వేంద్రియాణ్యధేధారయామ అస్మిన్ దద్దక్షమానా వివరద్భిరన్యం సమానామాసామృతభిష్మామయం సంవత్సరవత్యేకారూపం ఇదం వృష్ణే దదు హత్యాయామానా స్వర్విదో అభ్యానోషదవ్రా సనః పితా జానితా సౌతబంధుర్ధామాని వేదభువానాని విశ్వా యో దేవానాం నామధ ఏకా ఏవ తం సంప్రశ్నం భువానాయంతి సర్వా పరిత్యా వా పృథివీ సద్యాయముపాతిష్ఠే ప్రథమజారుదస్య వాచామివ ఉత్తరే భువనేష్ఠాధాస్యుదేశనన్వే ఏషో అగ్నిః పరివిశ్వభవానాన్యాయమృతస్య దంతం విదాతం విషేకం యత్ర దేవా అమృతమానశానాः సామానే యో నామధ్యేరాయంత అహద్విష్టా దేవజాతా వేదుచ్ఛాపధయోపాని ఆపోమలామివ ప్రాణీక్షేత్ సర్వాన్ మచ్చపథావధి యస్యాజావత్న శబధో జాన్యా శబధస్య యః శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః యస్మిన్ విన్యస్య భారం విజయని జగతాం జంగమస్థావరాణాం లక్ష్మీనారాయణాఖ్యం మిథునమనుభవత్యద్యదారాన్ విహారాన్ ఆరోగ్యం భోధిమాయుఃకృతమిహ బహునా యద్యదా స్థావరం వః తత్తస్సద్య సమస్తం దిశ దిశ పరుషో దివ్యహేత్యక్షవర్తే యస్మిన్ విన్యస్య భారం విజయని జగతాం జంగమస్థావరాణాం లక్ష్మీనారాయణాఖ్యం మిథునమనుభవత్యద్యదారాన్ విహారాన్ ఆరోగ్యం భోధిమాయుఃకృతమిహ బహునా యద్యదా స్థావరం వః తత్తస్సద్య సమస్తం దిశ దిశ పరుషో దివ్యహేత్యక్షవర్తే ఓం యువలగనంద ఉత్తమం వేద్బాడి நாங்கள் நம்பாவை கொச்சாத்தி நீராடினால் தீங்கிண்ணி நாடெல்லாம் திங்கள் மம்மாறு வேறு ஓங்குவதும் சென்னலோடு கைதுகளா ஓங்குவதை போதில் ஒரு வண்டுகம் பருப்பார் தேங்காலே பொங்கிருந்த சீதமுறை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் வசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து மந்தாகாய மிருத்யவே நம பிராணாபான இஹதே ரமந்தாம் इहायमस्तु पुरुषः सहसो न सूर्यस्य भागे अमृतस्य लोके उदेनं भगो अग्र
भगवान् ॐ सुदर्शन चक्राय मम सर्वकार्य विजयं देहि देहि ॐ फट् ॐ सुदर्शन चक्राय मम सर्वकार्य विजयं देहि देहि ॐ फट् ॐ सुदर्शन चक्राय मम सर्वकार्य विजयं देहि देहि ॐ फट् ॐ सुदर्शन चक्राय मम सर्वकार्य विजयं देहि देहि ॐ फट् ॐ सुदर्शन चक्राय मम सर्वकार्य विजयं देहि देहि ॐ फट् ॐ सुदर्शन चक्राय मम सर्वकार्य विजयं देहि देहि ॐ फट् ॐ सुदर्शन चक्राय मम सर्वकार्य विजयं देहि देहि ॐ फट् ॐ सुदर्शन चक्राय मम सर्वकार्य विजयं देहि देहि ॐ फट् ॐ सुदर्शन चक्राय मम सर्वकार्य विजयं देहि देहि ॐ फट् ॐ सुदर्शन चक्राय मम सर्वकार्य विजयं देहि देहि ॐ फट् ॐ सुदर्शन चक्राय मम सर्वकार्य विजयं देहि देहि ॐ फट् ॐ सुदर्शन चक्राय मम सर्वकार्य विजयं देहि देहि ॐ फट् ॐ सुदर्शन चक्राय मम सर्वकार्य विजयं देहि देहि ॐ फट् ॐ सुदर्शन चक्राय